అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఏంటంటే, డాలస్‌లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వచ్చింది. హాయ్ అమెరికాలో 10 ఎకరాల భూమిలో ఇంత పెద్ద టెంపుల్ ఎలా వచ్చింది? అసలు ఎలా స్టార్ట్ అయ్యారు? అనేది తెలుసుకుందామని కొంచెం రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత ఆ రీసెర్చ్‌లో నాకు దీన్ని కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని మన ఆంధ్ర ప్రజలకి తెలియజేయాలని, చూపించాలనిపించింది. సో, అందుకోసం ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా, పవిత్రంగా స్నానం చేశాను ఈ వీడియో. నాకు ఆంజనేయ స్వామి మీద ఎనలేని భక్తి ఉన్నది. ఎందుకంటే నా స్కూలింగ్ కానీ, కాలేజ్ డేస్ కానీ అన్ని సార్లు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మంచి స్థాయికి వెళ్ళాలి స్వామి అని కోరుకుని ఈ రోజున ఒక రకమైన మంచి పొజిషన్లో ఉన్నాననుకుంటున్నాను. స్కూలింగ్లో నా ఫ్రెండ్స్ రామలింగేశ్వరరావు కానీ, రాము కానీ మేమందరం ఆంజనేయ స్వామి ఫోటోలు పెట్టుకొని దండం పెట్టుకునేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా కష్టమైన ప్రాబ్లమ్స్ వస్తే దండం పెట్టుకునేవాళ్ళని. సో ఇంత పవిత్రంగా నేను ఈ వీడియో చూస్తున్నా కాబట్టి మీరు చాలామంది 98% పీపుల్ నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి నేను పెడుతున్న ఎఫర్ట్స్ని గమనించి ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను, ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి మరి. ఇన్ఫర్మేషన్ మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కరెక్ట్గా తెలుసుకొని మాత్రమే చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఒక్కసారి లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకంటే ఈ టెంపుల్ని చూడగానే చాలా అద్భుతంగా ఉన్నది అనిపించినది. ఈ టెంపుల్ ఎంత పెద్దదంటే 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. మన ఇండియాలో ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక టెంపుల్ ఉందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అమెరికాలో 10 ఎకరాల భూమి, అది ఒక ప్రధాన నగరంలో ఉన్నదని తెలుసుకొని చూసి నేను చాలా ఆనందం పొందాను. ఆ తర్వాత ఈ టెంపుల్ని ఎలా కట్టారో దానిని తెలుసుకుందామని ఇంటర్నెట్లో పరిశోధించడం జరిగింది. అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే, ఒక గొప్ప మహానుభావుడు, ఆయన ఎవరంటే పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆకాంక్ష మీద, వారి కోరిక మీద ఈ టెంపుల్ అనేది ఇక్కడ కట్టడం జరిగినది. అది ఎలా జరిగిందో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా కావచ్చు, ఒక మంచి గుడి ఇక్కడ కట్టారు కాబట్టి దీనిని మీకు తెలియజేయటం, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఈ వీడియో తయారు చేయటం కూడా ప్రతిరోజు స్నానం చేసి కంటెంట్ని కలెక్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నీట్గా స్నానం చేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. దీనిలో అసలు ఎలా స్టార్ట్ అయిందంటే 2007 సంవత్సరంలో స్వామివారు హ్యూస్టన్లో ఒక దత్త సెంటర్లో ఆయన ఆలోచన చెప్పడం జరిగింది. 5-6 రోజుల నుంచి ఒక హనుమాన్ టెంపుల్ ఒక డాలస్లో ఉంటే బాగుంటుంది అని ఆయన ఆలోచన చెప్పడం జరిగినది. అలా అన్నారో లేదో కానీ 2008 సంవత్సరంలో ఫ్రిస్కో అనే ఏరియాలో, డాలస్లో ఉంటుందండి, 10 ఎకరాల ల్యాండ్ని కొనటం జరిగింది. 10 ఎకరాలండి. అమెరికా లాంటి దేశంలో 10 ఎకరాల భూమిని కొనటం అంత ఈజీ కాదు.
ఇది చూడండి 2007లో అన్నారు, 2008 సంవత్సరానికల్లా ల్యాండ్ని కొనటం జరిగింది. కొన్న తర్వాత వెంటనే సెప్టెంబర్లో ఒక చిన్న హనుమాన్ చాటిని పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 అడుగులో ఉన్నటువంటి విగ్రహాన్ని ఈ గుడిలో ఏర్పాటు చేయడం జరిగినది. అన్నిటికన్నా ఈ గుడిలో హనుమాన్ టెంపుల్ ముందల 2 స్తంభాలు ఉంటాయండి. మన ఇండియాలో ఉన్నట్లే టెంపుల్లో సహజంగా హనుమాన్ టెంపుల్లో ఒక స్తంభం ఉండి దాంట్లో భక్తులు వాళ్ళ కోరికల్ని చీటీ రూపంలో రాస్తారు. స్వామివారి ముందల 2 స్తంభాల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న స్తంభము హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చీటీ రాస్తారు. రైట్ సైడ్ వీసా సమస్యలు ఉన్నవాళ్ళు చీటీ రాసి కడతారు. ఇప్పుడు మనం చూస్తున్నది డాలస్ టెంపుల్ అండి. డాలస్లో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది, దాని లోపల చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయండి. ఇట్లా హనుమాను, దత్త స్వామివారు, అన్ని రకాలుగా స్వామివారు ఇక్కడ ఉంటారు. చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఈ టెంపుల్ చూడటం. మీ అందరికీ ఇది చూపించే భాగ్యం నాకు కలిగినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఇంకా ఈ టెంపుల్లో ఇంకేమున్నాయంటే చాలా విశాలంగా ఉంటుంది. ఈ టెంపుల్లో పిల్లలకి చాలా నేర్పిస్తారండి. అవి ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మ్యూజిక్ కాంటెస్ట్లు నేర్పిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే డాలస్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. వాళ్ళ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ భగవద్గీత, నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిరోజు నేర్పించుకుంటారు వాళ్ళ పిల్లలకి. ఇక్కడ అతిపెద్ద డైనింగ్ హాల్ ఉందండి, యోగా సెంటర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ హాల్ సెంటర్ అనమాట. ఇక్కడ పిల్లలు వాలంటరీ ప్రోగ్రామ్ చేస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన ప్రసాదాలు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అమెరికా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ డాలస్ టెంపుల్ని చూడాలి. అలాగని ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీరు ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, సో దట్ చాలామంది ఈ వీడియో చూడగలుగుతున్నారు. నేను ఫైనల్గా చెప్తున్నాను, ఈ టెంపుల్ని మీకు చూపించే భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా